ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది అలా నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా ఎవరన్నా రాని రా తీయక ఇంకా. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ ని బయటికి వెళ్ళగొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకరాయడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంటి? We are very happy, we are proud of our organization and the people of Indore. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షం